హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. జే ఫర్ జీసస్. జీసస్ అంటే యేసు. ప్రార్థనకి యేసుకి సంబంధం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన యేసు నామంలోనే చెయ్యాలి. మనం చేసే ప్రతి ప్రార్థన యేసు నామంలో మాత్రమే అంగీకరించబడుతుంది. నువ్వు ప్రార్థన గంట సేపు చెయ్యి, చివరిలో మాత్రం ఖచ్చితంగా ఏమంటాము? యేసు నామములో. నువ్వు యేసు నామములో అడుగుతున్నాం తండ్రి అంటేనే అంతకుముందు నువ్వు చేసిన ప్రార్థన అంతా అంగీకరించబడుతుంది. కొంతమంది గమనిస్తుంటే సడన్గా చివరిలో పరిశుద్ధాత్మ నామములో అంటుంటారు, యెహోవా నామములో అని కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. తండ్రి నామములో, త్రియేక దేవుని నామములో అని కూడా ప్రార్థన చేసిన వాళ్ళు నేను విన్నాను. కానీ కుదరదు. బైబిల్లో అధికారికంగా దేవుడు ఏం చెప్పాడంటే యేసు నామములో మాత్రమే ప్రార్థన చేయాలి. అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఎందుకు అయ్యా అంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అసలు మనుషులమైన మనకు అధికారం లేదు, అర్హత లేదు. కానీ యేసయ్య మరి దేవునికి మానవులకి మధ్యవర్తిగా వచ్చాడు. ఆయన వచ్చి మన స్థానంలో ఆయన చనిపోయి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. కనుక ఇప్పుడు మనం తండ్రి యొద్దరికి యేసు నామంలో మాత్రమే వెళ్ళాలి. ఆ చివరిలో కొంతమంది ఏ నామము పలకరు, అసలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అంటారు. అలా కూడా ఆ ప్రార్థన అంగీకరించబడదు. కనుక మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే యేసు నామంలోనే చెయ్యాలి. ఎందుకు చూద్దాం. ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇది స్వయంగా దేవుడు చేసిన కార్యం. ఏం చేశాడంటే దేవుడు యేసు ప్రభువారు చేసిన ఆ సిలువ కార్యాన్ని బట్టి యేసు నామానికి అంత శక్తి వచ్చింది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. యేసు, క్రీస్తు, ప్రభువు, ఈ 3 పేర్లు కాదు, గుర్తుపెట్టుకోండి. అందులో యేసు మాత్రమే పేరు. యేసు అంటే మానవ పేరు. యేసు ప్రభువారికి భూలోకంలో గుర్తించబడ్డానికి ఆయనకి ఇవ్వబడిన మానవ నామం. మనకి ఎలాగ పేర్లు ఉన్నాయో అలాగే యేసు అనే పేరు ఆయనకి పెట్టారు. అంటే అర్థం రక్షకుడు. కానీ క్రీస్తు పేరు కాదు, పదవి పేరు అది. ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే సీఎం అంటాం, చీఫ్ మినిస్టర్. సీఎం గారన్నా జగన్మోహన్ రెడ్డి గారే, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆ పేరే కదా, 2 పేర్లు అయ్యే. కానీ ఇప్పుడు ఆయన ఏ పదవిలో ఉన్నాడు? సీఎం పదవిలో ఉన్నాడు కనుక మనం సీఎం అని కూడా అనొచ్చు. క్రీస్తు అంటే కూడా అదే. క్రీస్తు అంటే టైటిల్, యేసు అంటే ఆయన పేరు. ఇప్పుడు ఏమంటాం? గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తి పేరు కదా. అలాగే యేసు క్రీస్తు ప్రభువు. సో యేసు అనేది పేరు, క్రీస్తు అనేదేమో పదవి పేరు, టైటిల్. ప్రభువు అనేది ఆయనకి ఎప్పుడు ఇవ్వబడిందంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన అన్నిటికీ ప్రభువు అయిపోయాడు. ఇప్పుడు ఆయన దేవుడే, ఆయన సృష్టికర్తే. కానీ శరీరము ధరించినప్పుడు ఆయన లిమిట్ చేయబడ్డాడు. ఆయన మనిషి యొక్క శరీరం ఆయన ధరించుకున్నప్పుడు ఆయన దైవత్వాన్ని దాచిపెట్టాడు. కానీ దేవుడే మరలా ఆయన భూలోకంలో మనిషిగా సంచరించినప్పుడు కూడా 100% దేవుడు, 100% మనిషే. కానీ ఆయన దైవత్వాన్ని ఎక్కడ ఆయన ఉపయోగించలేదు. మనిషిలానే జీవించాడు, మనిషిలాగే ఉన్నాడు, మనిషిలాగే తగ్గించుకున్నాడు, మనిషిలాగే చనిపోయాడు, మనిషి శరీరముతోనే తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏమైందంటే ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఇప్పుడు ఒప్పుకోవాలంతే. దేనికి ప్రభు అయినా? ప్రభు అంటే ఇక అన్నిటికీ అధికారి, భూలోకం పైన అధికారి. అందుకే ఇంకో చోట కూడా అంటాడు యేసయ్య, నాకు భూలోకం మీద సర్వాధికారము ఇవ్వబడింది. అంటే అంతకుముందు లేదా? అంతకుముందు ఆయన సృష్టికర్త కాదా? ఆయన సృష్టికర్తే. శరీరం ధరించినప్పుడు ఏమైందంటే మనుషుల్లో ఒకడైపోయాడు. ఆయన మనిషిగా వచ్చినప్పుడు ఆయన భూలోకం మీద అధికారం కోల్పోయాడు. అందుకే సాతాను ఏమన్నాడు? ఈ రాజ్యాలన్నీ నావే, ఒక నమస్కారం పెట్టు, ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. అంటే అక్కడ ఏమర్థం అవుతుంది? ఈ రాజ్యాలన్నీ యేసయ్య స్వాధీనంలో అప్పుడు లేవు.
ఇప్పుడు ఏమైంది? మరణమును జయించిన తర్వాత ఆయన ప్రభువు అయ్యాడు. ఇప్పుడు అందుకే ఏమన్నాడు? ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి ఇప్పుడు అందరూ. ఎందుకు? మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, దురాత్మలు జయించాడు, అన్నిటిని జయించాడు, పాతాళమును జయించాడు. ఆదాము ఏదైతే చేయలేకపోయాడో శరీరంను ధరించి, అదంతా కూడా యేసు ప్రభువారు శరీరం ధరించి ఆయన జయించాడు గనక ఇప్పుడు ఆయనకి ప్రభువు అని పిలువబడ్డానికి అధికారం ఇవ్వబడింది. ఆయన ఇప్పుడు ప్రభువు అన్నిటికీ. అందుకే తర్వాత చక్కని మాట ఉంటుంది, ఎక్కడంట? పరలోకమందున్న వారిలో కానీ. ఎందుకు? మనిషి శరీరం ధరించినప్పుడు పరలోకంలో ఉన్నవారి కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడ్డాడు. ఎందుకు? కీర్తనకారుడు ఏమన్నాడు? నరుని కొంచెం దేవదూతల కంటే కొంచెం తక్కువ వాళ్ళగా చేసావు అన్నాడు. మరి ఇప్పుడు ఆయన నరరూపం ధరించాడు, అప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువ అయ్యాడు. కానీ మరణాన్ని జయించాక మరలా ఏమయ్యాడు? ప్రభు అయ్యాడు. అందుకని ఇప్పుడు ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? పరలోకముందున్న వారిలో కానీ. పరలోకంలో ఉన్నది ఎవరు? దేవదూతలు, దేవుడే. వారిలో కానీ, తర్వాత భూమి మీద ఉన్న వారిలో కానీ. భూమి మీద ఉన్న మనుషులు, గొప్ప గొప్ప రాజులు వచ్చారు, గొప్ప గొప్ప భక్తులు వచ్చారు, కానీ అందరూ చనిపోయారు. కానీ యేసయ్య ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఇంకా వాళ్ళందరికంటే కూడా ఇప్పుడు ఆయన హెచ్చింపబడ్డాడు, పైనున్నవాడయ్యాడు, ప్రభువు అయ్యాడు. తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అంటే యేసు ప్రభు వారికి ముందు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. వాళ్ళకంటే కూడా ఇప్పుడు ఆయన ప్రభు అయ్యాడు. ఎందుకు? ఈయన వెళ్ళి వాళ్ళతో పాతాళంలో ఉండలేదు, తిరిగి ఆ పాతాళాన్ని జయించి బయటకు వచ్చాడు కనుక ప్రభువు అయ్యాడు. పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద అన్నిటిపైన ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి పొందుకున్నాడు. ఓట్లేసి గెలిచిన తర్వాత ప్రభువులు కదా, అంటే వాళ్ళే ఏళ్తారు. యేసయ్య ఏలికయ్యాడు, ఇప్పుడు రాజయ్యాడు. ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, తర్వాత ప్రతి నామమునకు పై నామం, ఇంకా ఏ పేరు కూడా మరి భూమి మీద ఉన్న ఏ పేర్లకు కూడా ఇవ్వనటువంటి విలువ యేసు పేరుకి ఇవ్వబడింది. ఎందుకంటే ఆయనలాగా జన్మించిన వాళ్ళు లేరు, ఆయనలాగా జీవించిన వాళ్ళు లేరు, ఆయనలాగా చనిపోయిన వాళ్ళు లేరు, ఆయనలాగా తిరిగి లేచిన వాళ్ళు లేరు. అందువల్ల ఆ యేసు నామానికి అంత శక్తి, అంత ఉన్నతమైనటువంటి హెచ్చింపు ఇచ్చాడు గనక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఏ నామంలో ప్రార్థన చేయాలి? యేసు నామంలో మాత్రమే ప్రార్థన చేయాలి. వేరే ఏ నామము నువ్వు పలికినా కూడా ఆ ప్రార్థన అంగీకరించబడదు. మనం ఆరాధించేది త్రియేక దేవునే, మనం నమ్మేది త్రియేక దేవుణ్ణే. అలాగని చెప్పి త్రియేక దేవుని నామంలో నేను ప్రార్థిస్తానంటే కుదరదు. దేవుడు యేసు నామాన్నే హెచ్చించాడు. యేసు నామము మాత్రమే అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించాడు కనుక నువ్వు యేసు నామంలో మాత్రమే ప్రార్థన చేయాలి. చూడండి, యోహాను సువార్త 14:13 మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యేసయ్యే స్వయంగా ఇస్తున్న వాగ్దానం. ఒకవైపు తండ్రి కూడా యేసునామాన్ని హెచ్చించాడు. పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద ఆయన ప్రభువు అయ్యాడు, ఆయన అధికారి అయ్యాడు కనుక మనం ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామంలోనే అడగాలి. రెండోది, అది వాగ్దానం మనకి. తర్వాత నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసు నామములో మనము ఏది అడిగినా, ఏది ప్రార్థన చేసినా కూడా అది దేవుడు నేను ఇస్తాను అంటున్నాడు. అపోస్తల కార్యాలు 3:6. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి, ఆ యేసు నామాన్ని ఎత్తి ప్రార్థన చేసే అధికారం దేవుడు మనకిచ్చాడు. యేసు నామములో దెయ్యాలు వెళ్ళిపోతాయి, పారిపోతాయి. యేసు నామములో రోగాలు జడుస్తాయి. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో యేసు నామాన్ని ఉచ్చరించాలి. యేసు నామాన్ని మన ప్రార్థనలో హెచ్చించాలి. యేసు నామములో శక్తి ఉంది. యేసు నామం పలికితే విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. ఇక్కడ పేతురులో, యోహానులో లేదు గొప్పతనం. పేతురు, యోహాను గొప్ప భక్తి పరులను, స్వస్థత జరగలేదు అక్కడ. కానీ వాళ్ళు ఏం పలికారు?
యేసు నామాన్ని పలికి. ఈ రోజున కూడా చాలామంది సేవకులు ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు జరుగుతుంటే చాలామంది దృష్టి సేవకుల వైపుకు వెళ్తుంది, కానీ వాళ్ళు వాడుతున్న నామం ఏది? ఏ నామంలో స్వస్థతలు జరుగుతున్నాయి? వాళ్ళు ఏమైనా ప్రార్థన చేసేప్పుడు వాళ్ళ పేరు పెట్టి నా నామంలో జరుగును కాక అంటున్నారా? అంటే జరగవు. అక్కడ రోగాలు ఎందుకు మాట వింటున్నాయి అంటే, దురాత్మలు ఎందుకు ఆ సేవకుని మాటలు వింటున్నాయంటే, ప్రార్థన చేస్తుంది ఎవరి నామంలో? యేసు నామంలో అంటున్నాం. యేసు నామంలో మనం ఆజ్ఞాపిస్తే సృష్టి లోబడుతుంది, దురాత్మలు లోబడతాయి, పరిస్థితులు రోగాలు జడుస్తాయి. మానవుడు భయపడట్లేదు, కానీ యేసు నామానికి ఇవన్నీ లోబడుతున్నాయి. కారణం ఏంటి? తండ్రి ఏం చేశాడు? పరలోకము భూమి క్రింద కూడా ఆయన నామాన్ని అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించాడు గనక భూమి మీద ఎన్ని నామాలన్నా ఉన్నాయండి. దేవుళ్ళుగా ఎంతమంది అయినా పిలువబడినివ్వండి. సీఎంలు ఉన్నారు ప్రతి రాష్ట్రానికి. ఎవరు సీఎంకి ఆ రాష్ట్రం పైన పవర్ ఉంది, కానీ వీళ్ళందరికీ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, పిఎం, ప్రధానమంత్రి. ఆయన చెప్తే వీళ్ళు కూడా మౌనంగా ఉండాలా లేదా? సీఎంలు కూడా ఆయన మాట వినాలి. ఎందుకు? వీళ్ళకంటే పెద్ద ఆయన. అదే అన్నమాట. అన్ని నామముల కంటే కూడా పైనామం ఆయనకి ఇవ్వబడింది కనుక భూలోకంలో ఆయా చాలామంది ఒకవేళ పూజింపబడవచ్చేమో, కానీ వారు కూడా యేసునామం ఎత్తినప్పుడు ఏం చేయాలి? లోబడిపోవలసిందే. అందుకే దురాత్మలు భయపడుతున్నాయి, అందుకే రోగాలు భయపడుతున్నాయి. మరి పేతురు యోహాన్లు ప్రార్థన చేసినప్పుడు యేసునామంలో అక్కడ అద్భుతము జరిగింది, స్వస్థత జరిగింది. 16:18లో ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. యేసు నామంలో ఎంత శక్తి ఉందో చూడండి. వెంటనే అది విడిచి వెళ్ళిపోయిందంట. ఇంకోటి, ఉద్దేశపూర్వకంగా మనం ధైర్యంగా పలకాలి దాన్ని. మనం కూడా కొంచెం భయపడుతూ ఆ డౌట్గా ఇది వెళ్ళిద్దో లేదో చూద్దాం, ఆ యేసు నామంలో వెళ్ళు అని అలాగే వెళ్తుంది. మనం కూడా విశ్వాసంతో, ధైర్యంతో, మనం కూడా దేవునితో సత్సంబంధంతో ఉన్నప్పుడు మనం ఆజ్ఞాపిస్తే అది కూడా మన మాట వెంటది. లేకపోతే ఒకసారి యవనస్తులు అలాగే చేశారు. ఈ పౌలు దయ్యాలు వెలగొడుతుంటే చూసి, ఈ పౌలేనేంటి మేము కూడా వెలగొడతాం అని చెప్పి యవనస్తులు కొంతమంది వెళ్ళి యేసునామంలో పో అన్నారు. అనగానే ఆ దయ్యాలు ఏం చేశాయి? అపోస్తుల కార్యాలోనే ఉంటుంది. ఆ యవనస్తుల మీద పడి బట్టలు లాగేసి కొట్టితే పాపం పారిపోతారు. యేసునామాన్ని సరిగా ఉచ్చరించకపోతే, యేసుతో నీకు సత్సంబంధం లేకుండా యేసునామాన్ని ఉచ్చరించి, ఆ యవనస్తులు దురాత్మలు ఏమన్నాయంటే, మాకు పౌలు కూడా తెలుసు, యేసుక్రీస్తు కూడా తెలుసు, అసలు నువ్వెవరి మమ్మల్ని ఎదిరించి మమ్మల్ని అడగడానికి నువ్వెవరివి అంటే, యేసు ప్రభువారి రక్తంలో కడగబడకుండా మనకు అధికారం రాదు. యేసు ప్రభువారి రక్తంలో కడగబడి రక్షణ పొందిని విశ్వసించిన వాళ్ళే ధైర్యముగా పలికితేనే అప్పుడు ఆ యొక్క నామానికి శక్తి విడుదలవుతుంది. కనుక వీళ్ళు మరి ప్రార్థన చేసినప్పుడు పౌలు శీలలు ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయింది. ఎఫెసీ 5:20 మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. అంటే యేసుక్రీస్తుకి భయపడాలి. మనం ఎల్లప్పుడూ ఆయనని బట్టి ఆనందించాలి. చాలాసార్లు చాలా అనాలోచితంగా కొంతమంది దేవుని కూడా అంటుంటారు, ఆ దేవుడు కూడా అన్యాస్తుడేనండి, దేవుడు కూడా ఎప్పుడు వాళ్ళకే మేలు చేస్తాడు, మాకు మేలు చేయడండి, ఆ దేవుడు సరిగా ఉండరు కానీ వాళ్ళనే దీవిస్తాడండి, వాళ్ళని దీవించడండి. దేవుడిని కూడా అనాలోచితంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసు నామము శక్తివంతమైంది. యేసు నామాన్ని ఎలా పడితే అలా ఉచ్చరించొద్దు. యేసు నామానికి భయపడాలి మనం. అపోస్తుల కార్యాలు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనకు రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. డిక్లేర్ చేసేసాడు దేవుడు. సామెతుంది ఇంగ్లీష్లో, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంట. రోమా సామ్రాజ్యంలో వాళ్ళు ఎలా కట్టారంటే, దారులు ఏ దారిని వెళ్ళినా కూడా ఆ మెయిన్ సిటీకే దారి వెళ్తుందంట. చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పలుకుతామండి, అందరూ చివరిలో వెళ్ళేదే ఆయన దగ్గరికి, ఆ పరలోకం. కుదరదు. ఎవరి వలన రక్షణ లేదు బైబిల్ చెప్తుంది. మరి ఏ నామమున రక్షణ లేదు? ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం? ఆకాశం క్రింద మనుషులు ఎన్ని నామాలైతే ఇచ్చుకున్నారో, ఎన్ని పేర్లైతే ఉన్నాయో వారు ఆరాధించే వారికి, ఏ నామమున కూడా రక్షణ లేదు. కానీ ఎవరి వలన రక్షణ అంట? యేసు నామములో మాత్రమే రక్షణ. చూడండి ఎంత పవర్ఫుల్ పేరు యేసు అనేది.
యేసు నామములో మాత్రమే రక్షణ ఉంది. కనుక నువ్వు ప్రార్థన చేస్తే యేసు నామంలోనే ప్రార్థన చెయ్యాలి. మార్కు 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. యేసు నామములో ఏం చేస్తామంట? మనం దయ్యాన్ని వెళ్ళగొడతాం. తర్వాత క్రొత్త భాషలు మాట్లాడుదురు. యేసు నామములో భాషలు మాట్లాడతామంట. తర్వాత పాములను ఎత్తి పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. చూడండి, యేసు నామము ఉపయోగించినప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతాయో స్వయంగా యేసయ్యే చెప్తున్నాడు 17లో. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. యేసు నామంలో శక్తి ఉందని నమ్మాలి. కొంతమందికి ఈ ఫీలింగ్, నేను ప్రార్థన చేశాను కనుక జరిగింది. నువ్వు ప్రార్థన చేసినందుకు జరగల. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చివరిలో అన్నవే ఒక మాట, యేసు నామములు అని, అందుకు జరిగింది. నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు. ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. యేసు నామములో అన్నావు కనుక అక్కడ శక్తి విడుదలయ్యింది. హల్లెలూయా. యేసు నామములో అని అంటున్నాం గనక అక్కడ దేవుని శక్తి విడుదలై వెళ్ళి అద్భుతం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. కారణం ఏంటంటే యేసు నామం వలన. గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు కొంతమందికి ఆలోచన ఉంటుంది, నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. దేవుని మహిమను మనం దొంగిలించకూడదు. దేవుడు పౌరుషం గలవాడు. ఆయన మహిమను ఎవ్వరికీ ఇవ్వడు. కార్యం చేసేది ఎవరు? దేవుడు, మనం కాదు. మనం ప్రార్థన మాత్రమే చేస్తాం, కార్యం చేసేది దేవుడు. మహిమ ఆయనకే వెళ్ళాలి. కనుక యేసు నామములో శక్తి ఉంది. మత్తయి సువార్త 28:18. అంటే ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న మెయిన్ విషయం ఏంటంటే, నాకు పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉంది. అందుకే భూమి మీద మనము ప్రార్థన చేసినప్పుడు నీ శక్తి విడుదలవునుగాక అన్నప్పుడు అక్కడ కార్యాలు జరుగుతున్నాయి. అందుకే పరలోకంలో కూడా ఆయనకి అధికారం ఉంది. అందుకే పరలోకంలో కూడా సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క అధికారం. ఆయన అధికారి. ఆయన అధికారం మనం ఉపయోగిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన అధికారం కాదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన శక్తి విడుదల అవ్వట్లేదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకేం అధికారం లేదు. మనం యేసు నామంలో అండాన్ని బట్టే, యేసు నామంలో ఉన్న శక్తి, దేవుడు ఆయనకి ఆ అధికారం ఇచ్చాడు గనక, దేవుడు ఆయన ఆ విలువ ఇచ్చాడు గనక అక్కడ ఏం జరుగుతుందంటే దేవుని కార్యము జరుగుతుంది. ప్రకటన గ్రంథం 3:14. లవదోకీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. యేసు ప్రభువారికి ఉన్న పేర్లలో ఒక పేరేంటి? ఆమేన్ అనువాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత చివరిలో ఏమంటాం? ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే అసలు అర్థం ఏంటి? అవునుగాక, లేకపోతే జరుగునుగాక. దాని ఉద్దేశం, అర్థం అదే. కానీ అసలు యేసయ్యకున్న పేరేంటి? ఆమేన్ అనువాడంట. ఆయన ఆమేన్ అంటాడంట. అంటే నువ్వు నేను ప్రార్థనలు చేసి ఆమేన్ అన్న తర్వాత ఆయన ఆమేన్ అనకపోతే అది జరగదు. అది అసలు విషయం. మనము ప్రార్థనలు చేసిన తర్వాత దేవుడు విన్నాడు, నేను ప్రార్థన చేసే కనుక ఇది జరిగింది అనుకుంటున్నాం. కానీ మనం ఆమేన్ అన్నాక మనతో పాటు ఆయన ఆమేన్ అన్నవి మాత్రమే జరుగుతున్నాయి. ఒకవేళ నువ్వు కొన్ని ప్రార్థనలు చేసినప్పుడు ఆయన ఆమేన్ అనకపోతే అవి జరగవు. ఎందుకంటే ఆయనే ఆమేన్ అనువాడు. అయితే మరి మనం ఆమేన్ అనే ఉపయోగం లేదండి. ఉంది. మనందరం ఏకీభవించి మనందరము కలిసి కోరుకుంటున్నాం ఇది జరగాలి అని. అందుకే ప్రార్థన చేసి చివరిలో ఆమేన్ అని పలుకుతున్నాం. ఇది జరగాలి ప్రభు అని సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు గనక సంఘమంతా కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమేన్ అంటున్నాం మనతో పాటు. అందుకే ఆయన ఏమన్నాడు? 2-3 కూడిన చోట నేను ఉంటాను. మనం ప్రార్థన చేసినప్పుడు మనతో ఆయన ఉంటాడు. ఆయన చిత్తానుసారంగా చేసిన ప్రార్థన అయితే ఆయన కూడా ఆమేన్ అంటాడు. అంతే. హల్లెలూయా. అప్పుడు ఖచ్చితంగా అది 600 జరిగిద్ది. సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది, భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది కనుక ఆయన ఆమేన్ అంటే మాత్రం అది 600 జరిగితే కనుక మన ప్రార్థనలకి ఆయన ఆమేన్ చెప్పాలి. ప్రార్థనలకి ఆయన ఆమేన్ చెప్పాలంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా నేను చేస్తా అన్నాడు. నా నామంలో నువ్వు ఏది అడిగినా చేస్తానన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒకటి ఆయన నామంలో చేయాలి, రెండోది ఆయన చిత్తానుసారంగా చేయాలి. అది